ఓం నమో వెంకటేశాయ. కుంచెనపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతి శనివారం కూడా తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, సర్వదర్శనము, సాయంత్రం నక్షత్రహారతి, కుంభహారతి, ఏకహారతి, పంచహారతి, శ్రీనివాస భోగమూర్తికి క్షీరప్రసాద నివేదన, పౌడింపు సేవోత్సవం అత్యంత వైభవంగా కమిటీ వారి అందరి ఆధ్వర్యంలో, భక్తుల ఆధ్వర్యంలో 50 మంది ప్రతి భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఈ విశేషమైన 7 వారాలు 7 జన్మ పుణ్యఫలం. ప్రతి శనివారం 7 ప్రదక్షిణం చేయండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు. ఈ ధనుర్మాస సందర్భంగా ఈ నెల 30వ తారీఖుని వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, ఉత్తర ద్వారం దర్శనము అన్నీ జరుగుతాయి. ప్రతి భక్తులు పాల్గొవలసిందిగా కూర్చున్నా. ఇలాంటి వైకుంఠ ద్వారం నాడు ఎంతో వైభవపేతంగా ఆనందంగా ఉండాలని, ప్రతి భక్తులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈరోజు ఈ ఉదయాస్తమాన సేవకి మాకు అవకాశం కల్పించిన కమిటీ వారికి మా ధన్యవాదాలు. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నట్టుగానే ఉంది మాకు. ఇక్కడ ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే మనస్సు అభిషేకం, ధనుర్మాసం భోగ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మాకు ఈ రకంగా అవకాశం కల్పించాడు ఆ వెంకటేశ్వర స్వామి అని అనిపించింది నాకు మనస్ఫూర్తిగా. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ కలగజేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరిగిన ఉదయాస్తమాన సేవకి వచ్చాం. అయితే ఇక్కడ పెద్ద తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరగడం వల్ల మాకు చాలా ఆనందంగా అనిపించింది. చూసిన వెంటనే కూడా చేసుకున్న దానికి కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇలాగే చేయించుకుని ఈ ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి మటుకు ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తాడేపల్లిగూడెం వాస్తవులు వాసవి జ్యువెలర్ అధినేత శ్రీ నారాయణ రామారావు గారు దంపతులు, అలాగే వారి కుమారుడు సత్య శ్రీరామ్ దంపతులు సౌజన్యంతో ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, నీరాజుని ప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరిగిందండి. ఇలాగే ప్రతి ఒక్క భక్తులు సంవత్సరంలో 52 వారాలండి ఎవరొకరు పుట్టినరోజున, పెళ్లి రోజున ఇలా బుక్ చేసిన అవకాశం మనం ఎలాగో తిరుమలలో మనం ఎంతో ఖర్చు పెట్టి చేయాలన్న అవకాశం దొరకదండి. ఆ అవకాశం ఈ ఆలయ కమిటీ వారు అందరి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరు భక్తులు సద్వినియోగం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని సహకరించవలసిందిగా కోరుచున్నామండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అలంకరణ, అర్చన, అష్టోత్తరం, అలాగే సాయంత్రం నక్షత్రహారతి, పౌళింపు సేవ, వీటన్నిటికీ కూడా వాసవి అధినేత శ్రీ నారాయణ రామారావు గారు, లక్ష్మీ దంపతులు సౌజన్యంతో జరిగింది. అలాగే ఇటువంటి ఉదయాస్తమాన సేవ మనం తిరుపతిలో చేయించుకోవాలనుకుంటే కనుక ఒక రోజుకి అయ్యే ఖర్చు 1 కోటి రూపాయలండి. అలాగే శుక్రవారం చేయించుకోవాలనుకుంటే కనుక ఆ రోజు టికెట్ వేల 1,50,00,000. అటువంటిది ఈ మన కుంచెనపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7,000 రూపాయలకే మన ప్రసాద వితరణకైనా పుష్పాలంకరకైనా కేవలం 7,000 రూపాయలతోటి చేస్తున్నారండి. ఇది చేయించుకోవడం మన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ జరగదు. అలాగే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక కమిటీ వారిని సంప్రదించవలసిన కోరుచున్నాము. అలాగే మన ధనుర్మాసం ముక్కోటి ఏకాదశికి సందర్భంగా ముక్కోటి ఏకాదశికి స్వామివారికి ఇక్కడ ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అంచేత స్వామివారిని అందరూ దర్శించుకుని తీర్థభావ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఓ నమో వెంకటేశాయ.